నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ అక్షయ్. ఈ వీడియోలో మనము ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఈ క్వశ్చన్కి. ఓకే, నేను నార్మల్ మెథడ్ కాకుండా ఇప్పుడు కొంచెం మీకు ఒక ట్రిక్ అయితే చెప్పబోతున్నా ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఏంటంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటి మనకి ఐగన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ నథింగ్ బట్ డిటర్మినెంట్ ఆఫ్ a minus lambda e equal to 0. ఓకే, lambda ఈక్వల్ టు ఐగన్ వాల్యూ అవుతుంది మనకి. ల్యాండా అంటే ఏంటి? ల్యాండా ఈజ్ ఏ ఐగన్ వాల్యూ. ఓకే, ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ మనకి 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు కాబట్టి 2x2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ఈక్వేషన్ అయితే వస్తుంది మనకి. ఓకే, ఇదంతా చేయకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నా అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అయితే ఇలా మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ల్యాండా స్క్వేర్ 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి ల్యాండా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ల్యాండా ప్లస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో 3x3 మ్యాట్రిక్స్ గురించి కూడా చెప్తాను మీకు. ఓకే, ఆ ట్రిక్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్ అనేది ఈక్వేషన్ అనేది గుర్తుపెట్టుకోండి చాలు మీరు. ఓకే, నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. ట్రేస్ ఆఫ్ ఏ నథింగ్ బట్ సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి దీని ఒక్క సమ్ చేయాలి మనం. అంటే మనకి ఏమొస్తుంది? ఇది 1 + 2 అంటే 3. ట్రేస్ ఆఫ్ ఏ అనేది మనకి 3 అవుతుంది. నెక్స్ట్ మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 4 3 2. డిటర్మినెంట్ ఏమవుతుంది? ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 × 1 2 మైనస్ తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 4 3 12. అంటే మనకి డిటర్మినెంట్ ఎంత వస్తుంది? -10 వస్తుంది. ఈ రెండింటిని ఈక్వేషన్లో పుట్ చేయండి. ఈక్వేషన్లో పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? ల్యాండా స్క్వేర్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఎంత? 3 ల్యాండా తర్వాత డిటర్మినెంట్ ఎంత? -10 ఈక్వల్ టు 0. ఓకే, తర్వాత దీన్ని మీరు 2 వేస్గా సాల్వ్ చేయొచ్చు. ఒకటి మీకు సపోజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వస్తే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేయండి. దీన్ని మనం స్ప్లిట్టింగ్ మెథడ్ అని కూడా అంటాం. లేదు మీరు ఇది మనకి క్వాడ్రాటిక్లో ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. జనరల్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఎలా ఉంటుంది? ax² + bx + c = 0. ఈ ఫార్మేట్లో ఉంటే మీకు రూట్స్ ఏమవుతుంది? x = -b + r - (b² - 4ac/2a). ఓకే, మీరు ఈ ఫార్ములా యూస్ చేసి అయినా మీరు ఐగన్ వాల్యూస్ రూట్స్ అని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, జస్ట్ ఈ జనరల్ ఫామ్ కంపేర్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ఎక్స్ ల్యాండా అని ఫైండ్ అవుట్ చేస్తారు మీరు, అంతే. ఓకే, లేదు మీకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వస్తే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా అప్లై చేస్తారు? ఇక్కడ చూడండి, ఇక్కడ -10 ఇది మనకి ఈ ల్యాండా స్క్వేర్ కోఎఫిషియంట్ ఏదైనా ఉంటే ఓకే, లేదు ఇక్కడ ఏమీ లేదు 1 ఉంది కాబట్టి ఈ 1 -10ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏదైనా ఒక 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మీకు -10 రావాలి. ఓకే, మనకి హైయెస్ట్ పవర్ ఎంత? 2 కాబట్టి 2 రూట్సే ఉంటాయి మనకి. ఓకే, అట్మోస్ట్ 2 రూట్సే ఉంటాయి. అందువల్ల ఏదైనా 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి -10 రావాలి. అండ్ ఆ రెండింటిని యాడ్ చేస్తే -3 రావాలి. ఇది మనకి ఫ్యాక్టరైజేషన్ రూల్. ఇక్కడ చూడండి, ఏదైనా 2 నెంబర్స్ ఏదైతుంది 10 వచ్చేది. 2 నెంబర్స్ ఏమున్నాయి? 2 5s లేకుంటే 5 2s కదా. 2 5s చూడండి, ఇక్కడ రాస్తే 2 5s చేస్తే 10 వస్తుంది. మనకు కావాల్సింది -10. మీరు మైనస్ అనేది 2 కన్నా తీసుకోవచ్చు, 5 కన్నా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి మిడల్లో -3 ఉంది. యాడ్ చేస్తే మనకి ఏం కావాలి? -3 రావాలి. అందువల్ల నేను 5కి మైనస్ తీసుకుంటా. 5కి మైనస్ తీసుకుంటే 2 - 5 ఎంత అవుతుంది? -3 వస్తుంది. అంటే ఆ 2 నెంబర్స్ ఏవైతే 2 - 5. ఓకే, అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ల్యాండా, చూడండి ల్యాండా ఏదంటే ఒక స్టెప్ ఎక్స్ట్రానే రాసుకోండి. ల్యాండా స్క్వేర్ ఈ -3x నేను ఇక్కడ ఎలా రాస్తుంటే +2 ల్యాండా -5 ల్యాండా అని రాసుకుంటా. -10 = 0. తర్వాత ఈ రెండిట్లో నుండి నేను ల్యాండా అనేది కామన్ తీస్తాను. ల్యాండా కామన్ తీస్తే వి గెట్ ల్యాండా +2. తర్వాత దీంట్లో నుండి నేను
-5 అనేది కామన్ తీస్తాను. -5 అనేది కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, మనకి -5 కామన్ తీస్తే we get λ + 2 = 0, రైట్. అంటే మనకి టోటల్గా ఇప్పుడు λ + 2 కామన్ వస్తుంది. λ - 5 = 0. ఈక్వేట్ టు 0 చేస్తే λ = -2 వస్తుంది అండ్ λ = 5 వస్తుంది. దీస్ ఆర్ ది 2 ఐగన్ వాల్యూస్. ఇదైతే మనకు ఐగన్ వాల్యూస్ వస్తాయి. అర్థమైంది కదా ఐగన్ వాల్యూస్ ఎలా వచ్చాయని. ఇప్పుడు మనం ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫర్ λ find ఫైండింగ్ ఐగన్ వెక్టర్స్ ఇక్కడ లాంబ్డా. ఓకే, అట్ λ -2 తీసుకుంటే దీనికి కరస్పాండింగ్ టు λ = -2కి ఐగన్ వెక్టర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఐగన్ వెక్టర్కి మన ఫార్ములా ఏమవుతుందంటే a - λI × x = 0 అవుతుంది. ఓకే, ఇక్కడ x అనేది ఏంటంటే ఐగన్ వెక్టర్. x అనేది మనకి ఏంటి ఐగన్ వెక్టర్. దీనికి కావాల్సింటే మీరు x1 అని కూడా తీసుకోండి. x1 అని తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనకి a మైనస్ లాంబ్డా అంటే ఏంటి -2, -2i. ఓకే, x1 = 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే a + 2i చేస్తే చూడండి ఇది మనకి a. ఓకే, a + 2i అంటే మనకి a మ్యాట్రిక్స్ 1 4 3 2 ప్లస్ 2i అంటే i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2 0 0 2 ఇలా వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 3 4 3 4 ఇలా వస్తుంది. ఓకే, అంటే ఇది మనకి 3 4 3 4. x అంటే x1 అంటే xy అని తీసుకోవచ్చు ఇలా. 0 అంటే 0 మ్యాట్రిక్స్ ఇలా. ఓకే, తర్వాత రో ఆపరేషన్ అప్లై చేస్తే R2 → R2 - R1 చేస్తే దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 3 4. ఓకే, 3 - 3 0, 4 - 4 0 అవుతుంది. అండ్ ఇది మనకి x y = 0 0 వస్తుంది, కరెక్టా. తర్వాత దీన్ని ఈక్వేషన్ ఫార్మేట్లో రాస్తే 3 × x 3x 4 × y 4y = 0 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 3x = -4y అండ్ x = -4/3 × y వస్తుంది. ఇది x వాల్యూ. ఇదైతే మనకి x వాల్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే y అనేది ఎనీ స్కేలర్ తీసుకోండి, నాన్ జీరో స్కేలర్ అనేది కన్సిడర్ చేసుకోండి. ఓకే, లెట్ y = k. ఓకే, k అనేది ఏంటి ఎనీ నాన్ జీరో లేదంటే k బిలాంగ్స్ ఎనీ రియల్ నెంబర్. ఓకే, రియల్ నెంబర్ అదర్వైజ్ రాసుకోండి నాన్ జీరో స్కేలర్ అంటే ఏంటి ఎనీ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ 0 యూ టేక్ ఎనీ రియల్ నెంబర్ అంతే. ఓకే, అర్థమైందా. దట్ ఈస్ k బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్ ఎక్సెప్ట్ 0. k వాల్యూ ఇది అవుతుంది. ఓకే, xలో తీసుకుంటే x ఏమవుతుంది మనకి -4/3 × k అవుతుంది. ఇదైతే మనకి y వాల్యూ, x వాల్యూ. ద వెక్టర్ ఐగన్ వెక్టర్ ఏమవుతుంది x1 = xy దట్ ఈజ్ = మనకి ఏమొస్తుంది -4/3 × k అనేది కామన్ తీసుకుంటే -4/3 అండ్ ఇక్కడ 1. ఓకే, k అనేది ఎనీ నాన్ జీరో స్కేలర్ కాబట్టి మీ చాయిస్, యువర్ చాయిస్. ఓకే, k వాల్యూ ఎనీథింగ్ ఏమైనా తీసుకోండి. ఓకే, వి గెట్స్ డిఫరెంట్ ఐగన్ వెక్టర్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక మ్యాట్రిక్స్కి ఇప్పుడు సపోజ్ 2/2 మ్యాట్రిక్స్ తీసుకున్నారు, దానికి ఐగన్ వాల్యూస్ అనేది మనకి ఎంతైతే ఆర్డర్ ఉంటుందో అన్ని ఐగన్ వాల్యూస్ ఉంటాయి. కానీ ఐగన్ వెక్టర్స్ అనేది మీకు ఇన్ఫైనైట్ ఉండొచ్చు. ఓకే, బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ కరస్పాండింగ్ టు λ = -2 తీసుకున్నారు. ఈ ఐగన్ వాల్యూకి మీరు ఇక్కడ k వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉండండి. k వాల్యూస్ చేంజ్ చేస్తూ ఉంటే ఎనీ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 ఎనీ రియల్ నెంబర్స్ తీసుకుంటూ ఉంటే మనకి డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ఐగన్ నాట్ ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్. డిఫరెంట్ ఐగన్ వెక్టర్స్ వస్తూ ఉంటాయి మనకి. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ సిమిలర్లీ ఫర్ లాంబ్డా = 5కి తీసుకోండి.
ఓకే, ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ 5 -5 వస్తుంది. అంటే ఇక్కడ మనకి మైనస్ వస్తుంది చూడండి, -5005. అంటే సింప్లిఫై చేస్తే 1 - 5 -4 4 3 2 - 5 -3. అంటే ఇది మనకి ఏమొస్తుంది మ్యాట్రిక్స్ అంటే A -5i ఇంటూ x2 = 0 వస్తుంది ఈక్వేషన్. అండ్ దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే ఇది మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది -4 1 - 5 -4, ఇక్కడ ఆల్రెడీ 4 ఉంటుంది, 3 - 0 3 2 - 5 -3. అంటే ఇది -4, ఇది మనకి -4 4 3 3 -3 ఇది 3 -3 ఎస్ 3 -3. ఓకే, అండ్ x2 అంటే x y అని తీసుకోండి, 0 అని 0 మ్యాట్రిక్స్. ఓకే, ఇదైతే మనం సింప్లిఫై అయితే చేద్దాం. చూడండి ఇక్కడ దీంట్లో 3 ఉంది, దీంట్లో 4 ఉంది. మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏం చేస్తానంటే R1 tends to R1/4 చేస్తా, అండ్ R2 tends to R2/3 చేస్తా. ఓకే, పని చేద్దాం, -R2/3 చేసుకోండి. ఓకే, అప్పుడు మనకి సైన్స్ సేమ్ వస్తాయి. అప్పుడు మనకి ఇది ఏమొస్తుంది -1, ఇక్కడ 1 వస్తుంది, మైనస్ ఇక్కడ చూడండి R2 ప్లస్లో 3 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, 3 3 క్యాన్సల్ అయితే -1 వస్తుంది. అండ్ మైనస్ ప్లస్ 3 3 క్యాన్సల్ అయితే 1 వస్తుంది. x y = 0 0. ఓకే, ఈ రెండు సేమే ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ యూస్ చేస్తే R2 tends to R2 ప్లస్ R2 మైనస్ చేయండి, R2 మైనస్ R1 చేశారు అనుకోండి, దట్ ఇంప్లైస్ -1 1 -1 + 1 0 1 - 1 0 x y 0 0 వస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ సింప్లిఫై చేశారు అనుకోండి, -x + y = 0, we get x = y వస్తుంది. ఓకే, దెన్ లెట్ y = k. ఓకే, వేర్ k belongs to any real number except 0. ఓకే, అర్థమైంది కదా? దెన్ దట్ ఇంప్లైస్ x = k అవుతుంది. ఓకే, therefore x2 = xy, దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకి k వస్తుంది, దిస్ = k 1 1. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఐగన్ వెక్టర్. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఐగన్ వెక్టర్ ఇది వచ్చింది. ఇలా అయితే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2/2 మ్యాట్రిక్స్ డిఫరెంట్ ఐగన్ వాల్యూస్ వస్తే ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు 2/2 మ్యాట్రిక్స్కి. నెక్స్ట్ వీడియోలో నేను 3/3 మ్యాట్రిక్స్కి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత సపోజ్ డిఫరెంట్ కాకుండా సేమ్ వచ్చాయనుకోండి, అంటే బోత్ ఐగన్ వాల్యూస్ సపోజ్ 2, 2 ఇలా వచ్చాయనుకోండి, అలాంటి వాటికి ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.